మనం చూస్తున్న ఈ పెద్దావిడ పేరు అచ్చమ్మ. రోడ్లపై దిక్కుతోచని స్థితిలో తిరుగుతుంటే జూలై 11న చౌటుప్పల్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు. నమస్కారం అండి, నా పేరు రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ని. నేను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంటాను. ఈరోజు విధుల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మాకు రెడ్డిబావి స్టేజ్ వద్ద నుండి ఒక 100 కాల్ రావడం జరిగిందండి. పబ్లిక్ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళి మన అమ్మా నాన్న ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఉంటున్న అచ్చమ్మ గురించి తన కుటుంబ సభ్యులకు తెలిసేలా వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడం వలన ఆ వీడియోను తన కొడుకు అప్పలరాజు చూసి తీసుకువెళ్లేందుకు ఆశ్రమానికి వచ్చాడు. చాలా రోజుల క్రితం తప్పిపోయిన తల్లిని చూసిన క్షణంలో ఆ కొడుకు కన్నీరు పెట్టుకున్నాడు. తన తల్లి ఇంట్లో గొడవల కారణంగా చెప్పకుండా వచ్చేసిందని, ఇప్పటికి తప్పిపోయి 3 నెలలు అయ్యిందని ఆశ్రమం ఛానల్లో వీడియో చూసి తల్లిని తీసుకువెళ్లేందుకు విజయనగరం నుంచి వచ్చానని అప్పలరాజు అన్నాడు. నమస్కారం అండి, నా పేరు మొగ అప్పలరాజు, నల్లబెల్లి, విజయనగరం డిస్టిక్. మా అమ్మగారికి అతను 2 నెలలుగా తప్పిపోయారు. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి, చిలకల స్టేషన్ లో. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానిస్టేబుల్స్. మేము నేను ఎత్తుకుని యూజ్ లేకుండా పోయింది. ఇక్కడ చౌటుప్పల్లో అమ్మ నాన్న అనాథాశ్రమం నుంచి ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియో చూసాం. మేము చూసిన తర్వాత మా అమ్మగారిని గుర్తించి రావడం జరిగింది. ఇక నుంచి నా ఇంట్లోనే ఉండమని అచ్చమ్మకు సిబ్బంది మంచి చెడ్డా చెప్పగా, ఇంట్లోకెళ్ళి బయటకి వెళ్ళకమ్మ, ఇప్పుడు మళ్ళీ సారి ఏదన్నా ఉన్నా గానీ ఇంట్లోనే ఉండి మాట్లాడుకో. బయటకి వెళ్తే ఆడోళ్ళు బాగుండదు రోడ్ల మీద. కనబడ్డమని మాకు పోలీసు వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి దగ్గర సేఫ్టీగా ఉన్నాం. తల్లిని తీసుకుని కొడుకు సంతోషంగా వెళ్ళాడు.